ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ప్రతి ఒక్కరి జీవితం రకరకాల మార్పులు అవుతూనే ఉంటుంది. ఈ జీవిత చక్రం అనేది ప్రకృతిని, దాంతోపాటు కాలాలను, సంస్కారాలను, మనం ఊర్లను, విలేజ్లను, సిటీలను ఎన్నో చూస్తూ ఉంటాం. అలా మనం రకరకాల రంగులను కూడా చూస్తూ ఉంటాం. ప్రకృతిలో కూడా మార్పులను చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు మంచి చెడు సంస్కారాలు ఉన్న మనుషులు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. ఆ టైంలో మన మైండే యాబ్సెంట్ ఉందనుకోండి. మన మైండే యాబ్సెంట్ ఉన్నప్పుడు ఎదుటి వారు చేసినటువంటి చిన్న మిస్టేక్ కూడా మనకు పెద్దగా కనిపిస్తూ ఉంటుంది కదా. ఆ ఎదుటి మనిషి ఏమంటాడంటే, నేను మామూలుగానే క్యాజువల్గానే మిమ్మల్ని పలకరించానండి, మీరు ఎందుకింత ఆవేశంలో వచ్చారు, ఎందుకింత క్రోధంలో నాకు సమాధానం చెప్తున్నారు అని అనేస్తూ ఉంటాం. మానవుని మనస్సులో 4 రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. సకారాత్మకంగా, నకారాత్మకంగా, దాంతోపాటు అవసరమైన ఆలోచనలు, ఫైనలీ వ్యర్థమైన ఆలోచనలు. జీవితకాలం అంతా ఏ వ్యక్తి అయితే అతిగా ఆలోచిస్తాడో, ఓవర్గా స్ట్రెస్ని పెంచుకుంటారు. దాంతో మన ఆలోచనతో పాటు మన యొక్క హ్యూమన్ బ్రెయిన్ కూడా వీక్ అవుతూనే ఉంటుంది. కొందరు ఉంటారు నాన్ స్టాప్గా అతిగా ఆలోచిస్తూ ఉంటారు. ఎదుటివారు ఏదో ఒక చిన్న మాట అన్నారనుకోండి, ఆ మాటను పట్టుకొని లోతున వెళ్ళిపోతూ ఉంటారు. ఏమై ఉండొచ్చు, అసలు మ్యాటర్ ఎక్కడ స్టార్ట్ అయి ఉండొచ్చు, దీని మీనింగ్ ఏమై ఉండొచ్చు. అది వ్యర్థం అనేది దానికి ఒక స్టార్టింగ్ పాయింట్ కానీ, మిడిల్ పాయింట్ కానీ, ఎండింగ్ పాయింట్ అనేది ఉండదు. ఓకే, నేను చిన్న విషయాన్ని పట్టుకొని అతిగా ఆలోచించటంతో మన బ్రెయిన్ ఎనర్జీ దాని వెనకాల మనం పెట్టాం కాబట్టి మర్చిపోతూ ఉంటాం. రాను 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 అతి ఆలోచన ప్రభావం వలన మన యొక్క మెమరీ అనేది లాస్ అవుతూ ఉంటుంది, శక్తిహీనం అవుతూ ఉంటుంది. ఒక బ్యాటరీ కానివ్వండి, ఒక ఇన్స్ట్రుమెంట్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఎక్కువగా వాడటంతో అది పాత పడుతుంది, వీక్ అవుతూ ఉంటుంది. ఓకే, నేను అతిగా ఓవర్గా ఆలోచిస్తున్నాను, ఓవర్ థింకింగ్ నా మైండ్లో ఉంది అంటే, నా మైండ్ అంటే నా యొక్క బ్రెయిన్ సిస్టమ్ అనేది, నర్వస్ సిస్టమ్ అనేది అతిగా ఏమైపోయింది, వీక్ అయిపోయింది. అలా వీక్ అవ్వటంతో ప్రతి విషయం కూడా మనకు పెద్దగా కనిపిస్తూ ఉంటుంది, లేదా బ్యాడ్గా కనిపిస్తూ ఉంటుంది. అతి సూక్ష్మమైన విషయాన్ని కూడా మనం ఖాళీగా తీసుకోలేకపోతూ ఉంటాం. ఆ విధంగా మైండ్ సెట్ మారిపోయినటువంటి మనుషులకి ఏ విషయంలో కూడా వారికి ఆనందం యొక్క అనుభూతి మాత్రం దొరకదు. ఓవర్ థింకింగ్తో ఓవర్ స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ముందుగా మనం చేసే పాత తప్పు అలవాటు ఏంటంటే అతిగా ఆలోచించటం. దానిలో వ్యర్థమే ఎక్కువ ఉందనుకోండి, దాని నెక్స్ట్ స్ట్రెస్ అనేది మనిషికి పెరుగుతూ ఉంటుంది. స్ట్రెస్ లెవెల్స్ చాలా పెరిగినప్పుడు మనకు తెలియకుండానే 3వ స్వరూపం అలా టెన్షన్ పడుతూ ఉంటారు. అలా ఆ స్థితిలోకి వచ్చినప్పుడే మన మైండ్ వీక్ అయిపోయిందని అర్థం. అతిగా వీక్ అయిపోయినటువంటి మైండ్ వారు దేన్ని ఈజీగా తీసుకోకుండా దాన్ని హార్డ్గానే తీసుకుంటూ ఉంటారు. ఓవర్ స్ట్రెస్, ఓవర్ టెన్షన్, పీస్లెస్ మైండ్ అనేది ఎప్పుడైతే హ్యూమన్కి ఏర్పడుతుందో అప్పుడు వారు ప్రశాంతకరంగా, సంతోషకరంగా ఉండలేకపోతూ ఉంటారు. తెలియని టెన్షన్, ఓవర్ స్ట్రెస్సింగ్ మనస్సులో
ఆలోచనలు పెరిగినప్పుడు శాంతిగా ఉండలేకపోతూ ఉంటారు. దాన్ని అంటారు ఓవర్ టెన్షన్ రావడం, ఓవర్గా స్ట్రెస్ ఫీల్ కావడం. పక్కవారిని మనం హ్యాపీగా పెట్టాలి అని, పక్కవారిని శాంతిగా పెట్టాలని, వారి ఆనందం కోసం, వారి కోసం అతిగా ఆలోచిస్తూ మన సొంత సంతోషాన్ని మనం పోగొట్టుకుంటూ ఉంటాం. కాబట్టి సంతోషము అనేది మన ఆత్మ యొక్క సొంత గుణం. అలా ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను, దానికి మూల కారణం ప్రతి చిన్న విషయాన్ని నేను ఈజీగా తీసుకోకుండా, చూసి చూడనట్టుగా ఉండకుండా, దాని గురించి అతిగా మీనింగ్లెస్గా ఓవర్గా స్ట్రెస్ తీసుకొని తప్పుగా తీసుకోవడం, తప్పుగా ఆలోచించడం, మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం నా మనసుకి నాకు తెలియకుండానే అలా జరిగిపోతూ ఉంది. మన మనసు యొక్క ఆలోచన ప్రభావమే మన యొక్క ఫేస్ పైన, మన దృష్టి పైన, మన మాటల పైన 100% దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అలా జరుగుతున్నప్పుడు తర్వాత మన మైండ్ సెట్, మన లైఫ్ సెట్టే మనకు తెలియకుండానే ప్రతీది కోపంగా తీసుకోవడం, ప్రతీది నెగిటివ్గా ఆలోచించడం, మనం తప్పువారిగా మారిపోతాం. అలా మారిపోయినటువంటి వ్యక్తి వారు హాయిగా ఉండలేరు. వాళ్ళకి తెలియకుండానే ఆవేశం అనేది వస్తుంది, క్రోధం వస్తుంది. అలా క్రోధము, ఆవేశం, టెన్షన్లోకి వచ్చేటువంటి ఆత్మ ప్రశాంతకరమైన జీవితంలో జీవించలేకపోతూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు వీలైనంత వరకు ఎదుటి వ్యక్తి యొక్క అభిప్రాయం ఏంటి, ఎదుటి వ్యక్తి మీతో ఏదైతే మాట్లాడుతున్నారో, ఏ ఉద్దేశంతో మీతో మాట్లాడారో, ఎదుటి వ్యక్తి యొక్క ఇంటెన్షన్ ఏంటి, కొన్నిసార్లు ప్రశాంతంగా మనం కూర్చొని ఎదుటి వ్యక్తి యొక్క భావంను అర్థం చేసుకునే ప్రయత్నం మనం చెయ్యాలి. నేటి ప్రపంచం ఎలా అయిపోయిందంటే అతిగా చెడు, అంటే అన్ని వైపులో కూడా నెగిటివ్ ప్రభావమే ఎక్కువగా పెరిగిపోయింది. పాజిటివ్ యొక్క ప్రభావం తగ్గిపోయింది. చాలామంది అంటుంటారు, ఈ నిండు ప్రపంచం మొత్తం ఇలాగే ఉందండి, చెడుగానే ఉంటుంది. ఈ చెడు నిండినటువంటి ప్రపంచంలో నేను ఉంటూ మంచి ఆలోచించాలంటే అది నా వల్ల కాదు, చాలా కష్టమైన పని అని చెప్తూ ఉంటారు. ఇంత పెద్ద భూప్రపంచంలో నేను ఒక్కరినే దృశ్యాన్ని చూస్తూ తప్పుగా మాట్లాడటంతో, తప్పుగా ఆలోచించటంతో ప్రపంచం ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఎదుటి వ్యక్తి ఎలా ఆలోచించాలో వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. వారి స్థానంలో వారు ఎలా ఉండాలో అలాగే ఉంటారు కూడా. కానీ అతిగా తప్పుగా ఆలోచిస్తూ, వ్యర్థం కోరుకుంటూ, నెగిటివ్గా రిసీవ్ చేసుకుంటుంది అది నేను అన్నప్పుడు దాని యొక్క బ్యాడ్ రిజల్ట్ సెల్ఫ్ మనపైనే వస్తూ ఉంటుంది. కాబట్టి కొన్ని దృశ్యాలను చూస్తూ చూడనట్టుగా, విననట్టుగా నేనే వదిలేసుకోవడం నేర్చుకోవాలి. దాన్ని లైట్గా తీసుకోండి, ఈజీగా తీసుకోండి. ప్రేమపూర్వకంగా ఉండేటువంటి వ్యక్తుల సహవాసంతో మనం ఉండాలి. నేను పాజిటివ్గా చూడగలగాలి, పాజిటివ్గా ఆలోచించగలగాలి అంటే మంచి సహవాసంలో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఏ వ్యక్తి అయితే మంచి సహవాసంలో ఉంటారో ఆ వ్యక్తికి పాజిటివ్ చెప్పేవారే, పాజిటివ్ నేర్పించేవారే వారికి నచ్చుతారు, వారితోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. తర్వాత సహవాసము, ఇది నియమం అన్నమాట. ఎలాంటి సహవాసంలో ఉంటే అదే రంగు మనకు అంటుతుంది. సత్సాంగత్యము, తర్వాత సహవాసము, ఇవి రెండు మనం కరెక్ట్గా పెట్టుకోవాలి. సత్సాంగత్యంలో నేను ఉంటే మంచి ఆలోచిస్తుంటాం, మంచి సహవాసంలో ఉంటే వారు మీకు ఎప్పుడూ తప్పు న్యూస్లు, నెగిటివ్ న్యూస్లు చెప్పరు. కాబట్టి ఏమైపోతుంది, కొన్నిసార్లు మన వ్యవహార జీవితంలో మనం విని దాన్ని ఈజీగా తీసుకొని వదిలేయలేదనుకోండి, అతిగా వాటి కోసం నేను ఆలోచిస్తూ ఉన్నాననుకోండి, లాస్ అయింది చేసిన వారు కాకుండా అతిగా తప్పుగా ఆలోచించే వారిపైన దాని ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. మనం కొన్నిసార్లు కేవలం వర్ధమానం మాత్రమే చూస్తాం,
దాని ముందు ఏం జరిగి ఉండొచ్చు అది మనం తెలుసుకోము, వినం. ఒక అరగంట ముందు వరకు ఫ్రెండ్స్గా ఉన్నవారు చిన్న విషయంలో మిస్అండర్స్టాండింగ్ వచ్చి కరెక్ట్ అదే టైంలో వారు గట్టిగా అరుస్తూ వాదించుకుంటూ ఉన్నారనుకోండి, మీరు అదే టైంకి వెళ్ళారు. అంతకుముందు వారు ప్రేమగా కలిసి పని చేసుకున్న దృశ్యం చూడలేదు, కానీ వారు గట్టిగా అరుస్తూ ఆవేశంతో గొడవ పెట్టుకున్న దృశ్యమే చూశారనుకోండి, మీకు సబ్కాన్షియస్ మైండ్లో ఆ స్థానం గురించి, ఆ వ్యక్తుల గురించి పాజిటివ్ రాకుండా నెగిటివ్ మాత్రమే వస్తుంటుంది. ఇంకా ఎన్నిసార్లు వారి గురించి అడిగినా, ఆ ప్లేస్ గురించి అడిగినా, నేను వెళ్ళానండి, నేను చూశానండి, వారు నాకు తెలిసి ఆ వ్యక్తి అందరితో గొడవ పెట్టుకుంటూ ఉంటారు, వారు ఎవరితో కూడా ఫ్రెండ్లీగా ఉండరు, ఆవేశంలోనే వారు ఉంటారు. ఎప్పుడో చూసిన దృశ్యం, ఎప్పుడో జరిగిన విషయాన్ని గట్టిగా నా మనసులో బలంగా నేను నెగిటివ్గా దాన్ని రిసీవ్ చేసుకున్నాను అనుకోండి, మన మైండ్ సెట్ వీక్ అయిపోతుంది. ఇవి ఏవి కూడా నేను ఏం చూసినా, ఏది విన్నా, నేను దృశ్యాన్ని, వ్యక్తుల్ని పాజిటివ్గా తీసుకోవాలంటే ఇవి రెండు కావాలి. మంచి సహవాసం, తర్వాత సత్సాంగత్యం. మన ఫ్రెండ్స్ మంచి ఆధ్యాత్మికంగా ఉన్నారనుకోండి, వారు మీకు నచ్చ చెప్తూ ఉంటారు. చూడండి సిస్టర్, చూడండి బ్రదర్, మీరే రాంగ్గా తీసుకున్నారు, మీరే తప్పుగా వారి గురించి ఊహించుకున్నారు, మీరు రాకముందు జరిగిన మ్యాటర్ ఇది, అదంతా జరిగిన తర్వాత అంతా అయిపోయాక లాస్ట్ ఇది జరుగుతున్న టైంలో మీరు బ్యాడ్ టైంలో అక్కడ చేరుకున్నారు. అసలు దాని ముందు ఏం జరిగింది? మీరిద్దరు కూడా చాలా ఫ్రెండ్లీగా, ప్రేమగా కలిసిమెలిసి, అన్నా చెల్లెలు అక్కా చెల్లెలుగా కలిసి మెలిసి వారు భజన చేస్తూ ఉన్నారు, పాట పాడుతూ ఉన్నారు. కానీ లాస్ట్ మూమెంట్లో ఏమైంది? వారు ఫ్రెండ్లీగా వాదించుకుంటూ ఉన్నారు. ఆ వాదించుకున్న టైంలో మీరు అక్కడ చేరుకున్నారు. చేరుకున్న తర్వాత మీకు ఏం కనిపించింది? వాదించుకున్నటువంటి దృశ్యం అంటే వాళ్ళు ఇద్దరు కూడా చాలా బ్యాడ్ నేచర్ వారు. అలా మిస్అండర్స్టాండింగ్స్ ఈ రోజుల్లో అన్ని ఫీల్డ్లో ఉన్న వారికి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరితో మన గుడ్ రిలేషన్ని మాత్రమే మనం మెయింటైన్ చేయాలి, అలా ఉండాలి. వారితో మీరు ప్రేమపూర్వకంగానే అందరితో అలాగే మాట్లాడండి. వారు ఏ వ్యక్తి అయినా, వారి క్రోధంలో ఉన్నా, ఆవేశంలో ఉన్నా, వాళ్ళు ఎలాంటి మూడ్లో ఉన్నా మీ మైండ్ సెట్ ఎలా చేసుకోవాలి అంటే ప్రేమగా పలకరించండి, హాయిగా వారిని రిసీవ్ చేసుకోండి. మనం విషయం ఏంటో తెలియకుండా ఆవేశంలో వారిని రిసీవ్ చేసేసుకుంటూ ఉంటాం. క్రోధంతో మనం ఏదో ఒకటి అనేస్తూ ఉంటాం. విషయం ఏంటో, దాని ముందు ఏం జరిగిందో తెలుసుకోలేక తప్పుగా మాట్లాడి, తప్పుగా ఆ యొక్క దృశ్యాన్ని తీసుకొని మన యొక్క సంబంధాలను మనం కట్ చేసుకో. ఏ వ్యక్తి అయినా వారు స్వతగా ఒకటే కోరుకుంటాడు, అందరితో నేను ప్రేమగా ఉండాలి బాబాయ్, నేను శాంతిగా ఉండాలి, నా లైఫ్ ఏదో నాకు చాలు, నా జీవితం ఏంటో నేను గొప్పగా జీవించాలి అని ఆలోచించే వారు కూడా ఉంటారు. మనం చెడ్డవారు మంచివారు, మంచి చెడు, ఎండా వాన, గాలి వెలుతురు, అన్ని రకాల దృశ్యాలు అందరి జీవితంలో ఉంటాయి, అందరిలో వస్తాయి. కానీ నాకు కావాల్సింది ఏది నేను అదే చూడాలి, నాకు ఏది కావాలో అదే మాట్లాడాలి, దాన్ని నేను ప్రేమగా స్వీకరించగలగాలి. అప్పుడే అందరితో ప్రేమపూర్వకమైనటువంటి వ్యవహారంలో మనం వ్యవహరించగలుగుతూ ఉంటాము. ఓకే, అంతేకాని కలియుగమే ఇది, తమో ప్రధాన ప్రపంచమే, చెడే ఉంది, అందులో డౌట్ ఏం లేదు. అన్ని చోట్ల వర్షాలు పడ్డాయి, అన్ని చోట్ల కూడా బురద ఉంది. కానీ నేనేం చేయాలి? అక్కడ బురద ఉంది, చెడు ఉంది, కానీ స్వయాన్ని కాపాడుకోవాలి. చెడు నెగిటివ్ యొక్క ఎఫెక్ట్ నా మైండ్ పైన పడకుండా మనల్ని మనం కాపాడుకోవడమే సహజమైనటువంటి మార్గము. అది చూసి, దృశ్యాన్ని చూసి, ఆ చెడ్డ మాటలు విని అతిగా నేను చెడ్డగా ఆలోచించేటువంటి ఒక రాంగ్ హ్యాబిట్ నాకు ఉంటే దాంతో మనమే స్వయం లాస్ అవుతూ ఉంటాం.
సో మెడిటేషన్ మీన్స్ మన యొక్క ఫుల్ కాన్సన్ట్రేషన్ని ఒక ఈశ్వరుడి యందు లగ్నం చేయడం. ఏ వ్యక్తి అయితే ఈశ్వరుడి యందు వారి యొక్క కాన్సన్ట్రేషన్ని లగ్నం చేస్తారు, మనసు యొక్క శక్తిని గొప్పగా మార్చుకుంటారో వారు నిత్యం ప్రశాంతకరమైనటువంటి జీవితంలో మాత్రమే వారు జీవిస్తారు. మరి ఏ వ్యక్తి అయితే ప్రశాంతకరమైన జీవితంలో జీవిస్తారో, హాయిగా ఉండడం మాత్రమే అలవాటుగా మార్చుకుంటారో వారు తొందరపడి ఏ విషయాన్ని కూడా తప్పుగా ఆలోచించరు, తప్పుగా స్వీకరించరు. కలియుగంలోనే అందరము ఉండాల్సిందే. ఓకే, చెడు ప్రపంచమే ప్రపంచంలో ఉంది, మనం ఇక్కడే ఉండాలి, తప్పదు. మీకు ఎంత నచ్చకున్నా ఇదే సెప్టెంబర్ మాసము, ఇదే నవంబర్ మాసం, ఇదే డిసెంబర్ మాసం, ప్రతి ఒక్కరికి ఇదే మాసం నడుస్తుంది. ఓకే, దానికన్నా కూడా నేను మార్చలేను, కానీ ఒకటి నేను మార్చగలుగుతాను. అదే నా యొక్క మైండ్ సెట్ని. అదే మైండ్ సెట్ మార్చుకోవడం అంటే నేను వదిలేయాలి. నాకు అక్కర్లేని విషయాల్లో నేను ఇన్వాల్వ్ కాకూడదు. నాకు ఏది అవసరం లేదో దాని గురించి నేను తెలుసుకోవద్దు. నా రెస్పాన్సిబిలిటీ ఉంది, అక్కడ విషయాన్ని నేను సరి చేయాలి, నేను సెట్ చేయాలి. నా రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి విషయం ఏంటో నేను తెలుసుకొని దాన్ని నేను సరి చేయాలి. నా రెస్పాన్సిబిలిటీ లేదు, నాకు అక్కడ పని లేదు అంటే నేనే సైడ్ అయిపోయి ఫుల్ స్టాప్ పెట్టేయడం ఉత్తమం. అంతేకాని అందరి చెడు భావాలను, అందరి గురించి తప్పుగా మాట్లాడుతూ ఆలోచిస్తూ మనల్ని మనం దుఃఖ పెట్టుకోకూడదు. నేను అతిగా దుఃఖపడుతున్నాను అంటే ఏంటి? చెడ్డగా నేను అతిగా చెడ్డగా ఆలోచిస్తే అతిగా దుఃఖపట్టేది వారిని కాదండి, నన్ను నేనే పెట్టుకుంటున్నాను అర్థం అన్నమాట. కాబట్టి మనం ఎంత ప్రశాంతంగా ఉంటామో ఇతరులను కూడా అంత ప్రశాంతంగా ఉండనివ్వగలుగుతామో. ఓకే, కాబట్టి మంచి సహవాసంలో ఉండండి, మంచి సత్సాంగత్యంలో ఉండండి. ఏ ఆత్మ ఎలా ఉన్నా వాళ్ళని ఉండనివ్వండి, వదిలేయండి. నా బాధ్యత ఉంది, నా రెస్పాన్సిబిలిటీ ఉంది అంటేనే మనం దాన్ని సరి చేయడానికి, పరివర్తన చేయడానికి నేను కొద్దో గొప్ప నా సమయాన్ని కేటాయించాలి, లేదా వదిలేయడమే ఉత్తమమైనటువంటి పని. మనం చిన్న చిన్న మంచి ఆలోచనలతో కూడా మంచి పరివర్తనను తీసుకురావచ్చు. మరి ఏ వ్యక్తి అయితే అలా స్వయంలో మంచి మార్పును తీసుకొచ్చి స్వపరివర్తనం చేసుకోవడానికి మాత్రమే వారి సమయాన్ని కేటాయిస్తారో వారు ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు, పాజిటివ్గానే ఆలోచిస్తారు. అలా మీరే మార్చుకోండి మీ మైండ్ సెట్ని. మీ యొక్క స్ట్రెస్ లెవెల్ని పెంచుకోకండి, ఆవేశాన్ని పెంచుకోకండి. ఓకే, మనం మంచి మంచి అడ్వైస్ ఎదుటి వారికి ఇవ్వచ్చు. చూడండి, మీరు అనవసరంగా ఆవేశంలోకి రాకండి, స్ట్రెస్ లెవెల్ని పెంచుకోకండి. దాని ద్వారా ఆవేశం, క్రోధం పెంచుకొని మీ జీవితాన్ని, గొప్పగా ఉండాల్సినటువంటి మీ లైఫ్ని పాడు చేసుకోవద్దు అని మనం అడ్వైస్ మాత్రమే ఇవ్వాలి. అంతేకాని ప్రశాంతకరంగా మనం ఉండాలి అనేది ఈ మెడిటేషన్ క్లాసెస్లో ప్రతి ఒక్కరికి చెప్పబడుతుందన్నమాట. ధ్యానం ద్వారా మనకు గొప్ప శక్తులు వస్తాయి. ఆ గొప్ప శక్తులే నిర్ణయ శక్తి, పరిశీలన శక్తి, అదేవిధంగా సహయోగ శక్తి, సదురుకునే శక్తి, ఇలా అన్ని రకాల శక్తులను మనం మన యొక్క లైఫ్లో రిసీవ్ చేసుకోవాలి, వాటిని ఆచరించాలి. వాటి గురించి ఎంత థింక్ చేస్తామో, ఆలోచిస్తామో మనం కూడా అంతే ప్రశాంతకరంగా ఉండగలుగుతామో. హాయిగా ఉందామా? ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకొని మనకు నచ్చింది ఏదైనా అక్కడే ఫుల్ స్టాప్ పెట్టేసి హాయిగా ఉందాం. నిన్న రాత్రి వరకు మీ జీవితంలో ఏమేమో అయి ఉండవచ్చు. ఎన్నో రకాల మంచి చెడు మనుషుల్ని మీరు చూసి ఉండవచ్చు. ఓకే, ప్రతి ఒక్క దృశ్యం నాకు నచ్చినట్టే కనపడాలి, ప్రతి ఒక్కరు నాకు నచ్చినట్టే ఉండాలి
అని అతిగా ఆలోచించే వ్యక్తి, అతిగా ఆర్డర్ పాస్ చేసే వ్యక్తి, వారు బాగానే ఉంటారు. కానీ వారి గురించి అతిగా బ్యాడ్ ఆలోచించే వ్యక్తియే, అతిగా నెగిటివ్ని రిసీవ్ చేసుకున్న వ్యక్తియే వారి యొక్క మైండ్ సెట్ని, ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటాడంటే ఈ చిన్న లాజిక్ని, విషయాన్ని మనం గ్రహిద్దాం. ప్రశాంతంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత శక్తివంతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ని మనలో తయారు చేసుకుంటామో అప్పుడు ఎదుటి వ్యక్తికి అవి మనం అందించగలుగుతాం. అలా నేను పాజిటివ్గా తీసుకోలేనప్పుడు నేను నెగిటివ్గానే తీసుకున్నాను అనుకోండి, నెగిటివ్ని వాళ్ళకి మనం అందిస్తూ ఉంటాం. పాజిటివ్గా థింక్ చేయలేకపోతుంటాం, పాజిటివ్ అట్మాస్ఫియర్ని మనం అక్కడ క్రియేట్ చేయలేకపోతూ ఉంటాం. ఇవన్నీ మనకు జరగకూడదు కాబట్టి యొక్క శక్తుల గురించి, మెడిటేషన్ చేసేటువంటి విధానం గురించి మనం ప్రతిరోజు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎంత ఎక్కువ పాజిటివ్ ఆలోచిస్తూ మీరు ఇవన్నీ నేర్చుకుంటారో మీరు ఖచ్చితంగా ప్రశాంతంగానే ఉంటారు, హాయిగానే ఉంటారు. అలా ప్రశాంతంగా హాయిగా ఉండామా? మనం సంతోషంగా ఉంటే ఫుల్ బలం దొరికేది మనకి. మరి ఎంత ఎక్కువగా మూడ్ ఆఫ్ చేసుకుంటామో, మైండ్ని పాడు చేసుకుంటామో దాని ద్వారా ఎక్కువగా అభద్రతా భావం అనేది మనలో కలుగుతుంది. ఒక్కసారి మీకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చిందనుకోండి, మీకు తెలియకుండానే దడ పుడుతూ ఉంటుంది, భయం అవుతూ ఉంటుంది. మళ్ళీ అంటారు, అసలు ఏమైందండి, బాగానే ఉన్నారు కదా, మీరు ఎవరిని ఏమనలేదు కదా, అసలు ఏమైంది? ఎక్కడ ఏమీ జరగలేదు, ఎవరి విషయంలో ఏది మార్పు రాలేదు. ఏం జరిగింది? ఇక్కడ అతిగా ఆలోచించేటువంటి అలవాటు నా మైండ్కి వచ్చింది. ప్రతి దృశ్యాన్ని చెడుగా స్వీకరించేటువంటి తప్పు అలవాటు నా మైండ్కి ఏర్పడింది. అతిగా తప్పుగా స్వీకరించడం, తప్పు ఆలోచించడం, ఈ తప్పు అలవాటు ఎప్పుడైతే మనకు ఏర్పడుతుందో రాను 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 ప్రతి విషయంలో భయపడడం, ప్రతి విషయంలో ఆవేశంలో రావడం, ప్రతిదీ తప్పుగా స్వీకరించడం, మన మైండ్ సెట్ అలా మారిపోతుంది. అలా ఎవరూ మార్చుకోవద్దండి. మీరు హాయిగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, నిత్యం మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడే ప్రేమపూర్వకమైనటువంటి వ్యవహారంలో మీరు ఉండగలుగుతారు. ఓకే, ప్రపంచంలోనే ఉంటూ, అందరితో ఉంటూ, అన్ని రకాల వ్యక్తులతో ఉంటూ కూడా మన యొక్క మైండ్ సెట్ని పాజిటివ్గా మార్చుకోవాలి అంటే ఈ రెండు అంశాలపైన మనం అటెన్షన్ ఇద్దాం, మంచి సహవాసంలో ఉందాము. తర్వాత రెగ్యులర్గా సత్సాంగత్యంలో సమయాన్ని కేటాయిద్దాం. అప్పుడే దుఃఖమయంగా మారినటువంటి ప్రపంచంలో ఉంటూ కూడా నెగిటివ్ పాజిటివ్ థింక్ చేసేటువంటి వ్యక్తులతో ఉంటూ కూడా ఆ నెగిటివ్ ఎఫెక్ట్ మన మైండ్పై పడకుండా మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. సో ఈరోజు దుఃఖము, అశాంతితో కూడిన ప్రపంచంలో ఉంటూ కూడా నెగిటివ్ ఎఫెక్ట్ మైండ్పై ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలనే అంశం గురించి ఈరోజు ఎన్నో విషయాన్ని చర్చించుకున్నాము. ఎలాంటి సమయంలో, ఎలాంటి ప్రకృతిలో, ఎలాంటి మైండ్ సెట్లో ఉన్నా మనం ప్రతిదాన్ని పాజిటివ్గానే రిసీవ్ చేసుకోవాలి అనేది ఈరోజు ఎపిసోడ్లో మనం నేర్చుకున్న అంశం. మరి రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలు, మరికొన్ని కొత్త అంశాలతో కలుద్దాం. అప్పటి వరకు అంశాంతే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.